హైదరాబాద్లోని ప్రజాభవన్లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 13న మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో పూర్తిస్థాయి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ను కూడా ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. ఓవైపు దోమలను నియంత్రించాలని కోరుతూనే మరోవైపు నది శుద్ధీకరణ అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, నష్టపోయే నిర్వాసితులకు మేలు చేసే అంశాలపై చర్చించాలని సీఎం పిలుపునిచ్చారు. మీరు మొత్తం ప్రాజెక్టే వద్దంటున్నారా? ప్రాజెక్టు నిర్మించేటప్పుడు నిర్వాసితులుగా మారే వాళ్లకు సరైన సహాయాన్ని అందించాలంటున్నారా? మీకు స్పష్టత ఉండాలి. నిన్న మన ఒక అపార్ట్మెంట్కు సంబంధించిన చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. నేను కన్వే చేసిన అది 7 acres ఉంది. ఆ 7 acresలో మూసీ నది ఒడ్డున, ఈసా నది ఒడ్డున ఉంది. అది నదులకు బఫర్ జోన్ 50 మీటర్లు, నాలాకు బఫర్ జోన్ 10 మీటర్లు. ఈసా నది ఒడ్డున ఇది నాలా అని చూపించి 2004-05లో బిల్డరు అనుమతి తీసుకొని వచ్చి అక్కడ అపార్ట్మెంట్స్ కట్టింది. 2004 తర్వాత 2012లో చట్టాన్ని సవరించి స్పష్టంగా నాలా అయితే ఎంత ఉండాలి, చెరువులు అయితే ఎంత ఉండాలి బఫర్ జోన్, నదులైతే ఎంత ఉండాలి బఫర్ జోన్, కేటగారికల్గా చట్టాన్ని మనం ఆమోదించుకున్నాం. శాసనసభలో 2012 నుంచి యాక్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాని ప్రకారం మూసా నది కానీ ఈసా నది కానీ నది ఒడ్డున 50 మీటర్ల బఫర్ జోన్, ఎవరు ఏమి కట్టడానికి వీలు లేదు. కట్టినా కూడా వాటిని తొలగించాలి. భూ యాజమాన్య హక్కులు మీ దగ్గర ఉన్న నష్టపరిహారం ఇస్తారు తప్ప అందులో ఎలాంటి నిర్మాణాలు జరగడానికి లేదు. ఎన్జిటి డైరెక్షన్, సుప్రీంకోర్టు డైరెక్షన్స్, ఆల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ హ్యావ్ డిసైడెడ్ టు రిమూవ్ ఆల్ దీస్ బఫర్ జోన్స్. ఆ అపార్ట్మెంట్కు సంబంధించి దాదాపుగా 50% ఈ బఫర్ జోన్ 50 మీటర్ల 9 మీటర్ల సెట్ బ్యాక్ చూపించేసి ఇది నాలా అని చూపించి బిల్డర్స్ అక్రమంగా అనుమతి తెచ్చుకొని కట్టినరు. మన వాళ్ళు కొనుక్కున్నారు. అనుమతి చూసే కొనుక్కున్న వాళ్ళ గురించి నేనేం తప్పుగా చెప్పట్లేదు. అనుమతులు అన్నీ చెక్ చేసుకున్నాం. నేను ఈ మధ్యలో ప్రాజెక్టుని టేకప్ చేయాలనుకున్నప్పుడు చూస్తే మోర్ దాన్ 50% బఫర్ జోన్లు ఉన్నది. దీంట్లో చాలామంది తెలిసిన మిత్రులు ఉన్నారు. అరే వీళ్ళకి ఏదైనా నష్టం జరిగేటట్టుంది, మనం చేయగలిగిన సహాయం చేద్దామని మా అధికారులకు చెప్పి వాళ్ళ దగ్గర పంపించి వాళ్ళతో చర్చ చెప్పిన. మరి వాళ్ళకి ఎంత చేరిందో తెలియదు. అందుకే ఈరోజు ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్నా. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా పక్కనే 7 ఎకరాలకు 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి ఇప్పుడు ఎంతైతే స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేసిందో కొత్త నిర్మాణానికి అవసరమైన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తా, మీరే ఒక సొసైటీ పెట్టుకొని మీరు కట్టించుకోండి. ఇది ఇంకా భవిష్యత్తులో ఎప్పుడు మీకు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కూడా ఉండదు. ఈ 50 మీటర్ల బఫర్ జోన్ అనేది బ్యాన్ చేస్తాం. ఇప్పటికిప్పుడు కూలగొట్టకపోయినా భవిష్యత్తులో అది మీకు 0 వాల్యూ అవుతుంది. మీ మేలు కోసం మీరు నష్టపరిహారం తీసుకొని మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం అంటే మీ ఇష్టం. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఆధునీకరించిన తెలంగాణ శాసనమండలి భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా పునరుద్ధరించిన భవనాన్ని పరిశీలించారు. అసెంబ్లీ సమావేశాలు నూతన భవనంలోనే జరుపుతున్నట్లుగా సీఎం రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్తో పాటుగా ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పర్యటించారు. కేంద్రంలోని కంబాలపల్లి, వేమ్నూర్, ఉత్తర తండా గ్రామ పంచాయతీల్లో 10 లక్షల రూపాయలతో నిర్మించే సమాఖ్య భవనాలకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో ఎప్పుడూ చేయని విధంగా ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు ఆత్మగౌరవంగా ఉండాలని మహిళా సంఘాల భవనాలకు ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించిందన్నారు. అంతేకాకుండా నిరుపేదలకు సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసిందని తెలిపారు. అందరికీ ఉచిత వ్యవసాయ విద్యుత్ అందిస్తుందని, నేడు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇళ్లకు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేస్తేనే కుటుంబం బాగుపడుతుంది, ఊరు బాగుపడుతుంది అనే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు, అదేవిధంగా డ్వాక్రా మహిళా గ్రూపులకు వాళ్ళ ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వాళ్ళ కార్యాచరణకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక వేదిక ఉండాలి అని చెప్పేసి ఈ బిల్డింగ్కు 180 గజాలలో 10 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఒక మంచి బిల్డింగ్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందుకే గ్రామాన ప్రతి గ్రామంలో ఈ స్వయం సహాయక సంఘం ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఒక ప్రతి బిల్డింగ్ ఖర్చు 10 లక్షల రూపాయలు. అదేవిధంగా మన మహబూబాబాద్ మండలంలో దాదాపు 31 బిల్డింగ్లు అంటే 3,10 లక్షల రూపాయలు కేవలం మన మహబూబాబాద్ మండలానికే మన ప్రభుత్వం శాంక్షన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను మహిళామణి సోదరులకు ఒకటి చెప్తా ఉన్నా, మన ప్రభుత్వం ఎంతో కష్టపడి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి. గ్రామాన ప్రతి ఒక్క మహిళా సోదరిమణి ఈ స్వయం సహాయక సంఘాల్లో ఒక మెంబర్గా ఉండాలి అని చెప్పేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నారపల్లి భాగ్యనగరం నందనవనంలో ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్ విజయవంతంగా జరిగింది. రాచకొండ రన్నర్స్ బండారు ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్లో సుమారుగా 1200 మంది పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ ఏసీపీ నవీన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి రవి తదితరులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ ఆరోగ్య రన్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. హైదరాబాద్ రన్నర్స్ ఆధ్వర్యంలో ప్రభాకర్ అన్న ఒక మంచి చక్కని ప్రోగ్రాం తీసుకున్నారు. అందరినీ కూడా మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలి. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం, దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్న ముఖ్య ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం ఇది. పిల్లలకి అలాగే ఇక్కడ చూస్తే ఒక 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు గల మహిళలందరూ, చిన్నారులు కూడా అందరూ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇది ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్. పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో 2K రన్, 3K రన్, 5K రన్, 21K కూడా నిర్వహించారు. ఇక్కడ అందరూ కూడా అవేర్నెస్ ఇస్తూ ఉన్నారు. హెల్త్ క్యాంపులు పెట్టారు. చాలా మంచి నిర్ణయం ఇది. ప్రభాకర్ అన్న విషయానికి వస్తే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పటికీ సామాజిక సేవలు చాలా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య రన్ ఫ్రీ అని పెట్టడం జరిగింది. దీనికి ముఖ్య కారణము మహిళల్లో ఆరోగ్యపరంగా వాళ్ళను మంచి చేయాలనే ఉద్దేశంతో, అందరికీ అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఈ ఆరోగ్య రన్ నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఈ రన్నుకు సహకరించి చాలా దిగ్విజయంగా చేశారు. అందరికీ రాచకొండ రన్నర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరిలో ప్రతి ఒక్కరిలో ఈ అవేర్నెస్ రావాలి. అందరూ ఆరోగ్యం కోసం ఆలోచించాలి. హాస్పిటల్కి ఎంత దూరం ఉంటే మనం అంతా బాగుపడతాము. కాబట్టి పెద్దలందరూ ఈ రన్నుకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపు హైదరాబాద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ముందు మహిళల కోసం సూపర్ 6 పేరుతో సీఎం చంద్రబాబు పెద్ద హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మహిళల్ని పూర్తిగా మోసం చేశారని చెప్పుకొచ్చారు. 3 బడ్జెట్లు వచ్చిన ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు కాలేదని విమర్శించారు. కానీ వైఎస్ జగన్ హయాంలో మాత్రం మహిళలకు చెప్పిన హామీలన్నీ అమలు చేశారని వరదు కళ్యాణి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లు మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించారు. అలాగే మహిళల రక్షణకి పెద్దపీట వేయడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు
ఒక మహిళా కక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలిస్తూ ఉన్నారు. మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చి నమ్మబలికి ఓట్లు వేయించుకొని 20 నెలలైనా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మహిళల్ని నిట్ట నిలువుగా మోసం చేయడం జరిగింది. అలాగే మహిళల రక్షణని ఈరోజు గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మహిళల్ని మోసం చేసిన, దగా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,84,000 కోట్ల రూపాయలను డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మహిళలకు అందించడం జరిగింది. అలాగే ఏ పథకం ప్రవేశపెట్టినా, ఒక అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, ఈబీసీ నేస్తం అవ్వచ్చు, కాపు నేస్తం అవ్వచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అవ్వచ్చు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా ఏ పథకం ప్రవేశపెట్టినా అది మహిళల పేరుతో పెట్టడమే కాకుండా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా 22 లక్షల ఇల్లు కట్టించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట మహిళా ఉపాధ్యాయులు తెలుగు రాష్ట్రాల మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలందరూ కూడా చదువుకుని ఉన్నతమైన స్థానాల్లో ఉండాలని వారు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో విద్య, వైద్య, క్రీడా, రాజకీయ అంశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని, భవిష్యత్తు తరాల వారికి ఆదర్శం కావాలని వారు పేర్కొన్నారు. लोग कहते हैं कि नारी के बिना घर नहीं होता, ये क्यों नहीं समझते कि नारी के बिना घर घर नहीं होता। आप सभी को अंतर्राष्ट्रीय महिला दिवस की हार्दिक शुभकामनाएं। मैं ये चाहती हूँ कि हर महिला हर रंग में आगे बढ़े, चमकते रहे और हमेशा सफलता प्राप्त करे। అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్త్రీమూర్తి యొక్క జీవన విధానము ఒక బిడ్డగా మొదలుపెట్టి ఒక అక్కగా, ఒక చెల్లిగా అనుకువగా పెరుగుతూ, ఒక భర్తకి అనుకూలవతి అయిన భార్యగా మసులుకుంటూ, అత్తమామల ఆదరణ పొందుతూ, తన బిడ్డల జీవిత ఆశయాల కోసం నిలువుటద్దముగా నిలబడి వృద్ధాప్యం సైతం తన జీవితాన్ని త్యాగం చేసే ఒక స్త్రీమూర్తి. అందరికీ నమస్కారం. నా స్త్రీయాం జననం నాస్తి, నా స్త్రీయాం గమనం నాస్తి, నా స్త్రీయాం జీవం నాస్తి, నా స్త్రీయాం ఏవ సృష్టి నాస్తి. స్త్రీ లేనిదే సృష్టి లేదు, గమనం లేదు, జీవం లేదు, జీవితమే లేదు. సహనానికి మారుపేరైన మహిళలందరికీ మా రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. நீங்கள் மகளிர் என்பதை பெருமையாக கொள்ளுங்கள். உங்கள் துணிச்சலை உலகையே மாற்றும் இனிய மகளிர் தின నల్వాల్తుకల్. నండి. ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి యావత్ మహిళా లోకానికి శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున జనసేన వీర మహిళలుగా మేము తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో మరి ఏ మాత్రం పురుషులకి తగ్గమని సమానంగా వారు మరి పోటీ పడి ప్రతి రంగంలో కూడా ఎంతో నిబద్ధతగా, ఎంతో ఓర్పుగా, ఎంతో చాకచక్యంగా మరి వెళ్తున్నారు. అంతేకాదు ముఖ్యంగా మహిళ ఒక గృహిణిగానే కాకుండా ఈరోజు ఒక ఉద్యోగినిగా గాని, అన్ని రంగాల్లో రాజకీయ రంగం గాని, ఉద్యోగ అవకాశాల్లో గాని తన సత్తాన్ని మరి మహిళలు ఈరోజు చాటడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. అంతేకాదు మహిళలకు కూడా మరి ప్రోత్సాహకాలు అనేవి మరి పెద్ద ఎత్తున ఈరోజు కుటుంబ పరంగా కానీ ఏ వ్యవస్థలో అయినా సరే మహిళకు ప్రోత్సాహం అనేది కూడా లభించడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాక మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అటు రాజకీయ రంగం కానీ, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కానీ, విద్యాపరమైనటువంటి అవకాశాల్లో కానీ మహిళలకి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉండి. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రజా సంకల్ప వేదిక, హ్యూమన్ రైట్స్ కమిటీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ గోనా మానస ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళా నేతలు, టీడీపీ వార్డు కౌన్సిలర్ల సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మహిళా దినోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదని అది దశాబ్దాల పోరాట ఫలితమని గోనా మానస గుర్తు చేశారు. మహిళల రక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ శక్తి యాప్, ఈగల్ యాప్లను ప్రవేశపెట్టిందన్నారు. వాటి గురించి ప్రతి మహిళకు అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా శక్తి యాప్ అనేది కూడా ఇప్పుడు వచ్చింది. అది మా అందరికీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే
బయటకు వెళ్ళేటప్పుడు లాంగ్ డిస్టెన్స్ అయినా చీకటి పైన ఏదైనా కూడా శక్తి యాప్ అనేది మీకు చాలా ప్లస్ అవుతుంది. ప్రతి ఒక్క కాలేజీ పిల్లల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే యువత చాలా మంది ఈ మొబైల్స్ చూడటం, మొబైల్ ఫోన్ మీకు అవసరానికి ఎంత ఉపయోగపడుతుందో అంతవరకే ఏదైనా సరే మనకి మంచిగా చెడ అన్నది. మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే విషం. అలాగే మన ఎడ్యుకేషన్ పరంగా ఎంతవరకు మనకి మొబైల్ ఫోన్స్ ఎంతవరకు అవసరం అంతవరకు మాత్రమే మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. సో శక్తి యాప్ ద్వారా ఏంటంటే మన ఆత్మరక్షణ అనేది మన చేతుల్లో ఉంటుంది. మొబైల్స్ అనేది ఎంత తగ్గిస్తే మన మహిళలు ఎవరవ్వండి ఎవరెవరివ్వండి మీరు ముందుకు వెళ్ళడానికి మీ చదువుకి ఎడ్యుకేషన్కి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు మీరు ప్రయత్నం చేయొచ్చు. ప్రతి ఒక్క మహిళలు కూడా ముందుకు రావాలి. మన దేశ స్థితిగతులను మార్చేది ఒక స్త్రీమూర్తిలోనే ఉంది. ప్రతి ఒక్క స్త్రీ పైలట్ గా, ఎడ్యుకేషన్, డాక్టర్, ప్రతి ఒక్క రంగంలో కూడా ఉన్నారు. ఈవెన్ ఎక్కువగా చదవలేని మహిళలు ఈరోజు పెట్రోల్ బంకుల్లో కూడా వర్క్ చేస్తారు. ఎందుకంటే కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుదిద్దేది స్త్రీమూర్తి మాత్రమే. అటువంటి స్త్రీలు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి పాదాలు అందరూ కూడా భయాన్ని వీడండి, ఇంటికి పరిమితం కాకండి, చక్కగా ముందుకు వచ్చి మన పిల్లల భవిష్యత్తు స్త్రీ చేతిలో ఉంది. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఐజీజీవి అశోక్ కుమార్ సమావేశం నిర్వహించారు. చింతలపూడి సర్కిల్ ఆఫీస్ పరిధిలో కొన్ని మర్డర్స్ జరిగిన ఇన్వెస్టిగేషన్స్ బాగా జరుగుతుందని తెలిపారు. మహిళలు, మైనర్ల మీద జరిగే నేరాల మీద రేంజ్లో జిల్లా ప్రత్యేక దృష్టి పెట్టి శిక్షలు పడేటట్లు చేస్తున్నామన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకుని నేర పరిశోధనలో ఏలూరు పోలీసులు ముందంజలో ఉన్నారని ఐజీజీవి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు బార్డర్స్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని కార్పొరేట్ కంపెనీ సహాయంతో. సో అంటే అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏ పోలీసులు పోతున్నాయి వస్తున్నాయి కూడా వాచ్ పెడతారు. ఫైర్ క్రాకర్స్ సేఫ్టీ కూడా మన వేటపాలెంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత పోలీసు అప్రమత్తం అయ్యారు. ప్రతి ఒక్క ఫైర్ క్రాకర్స్ గొడవ నిజమని కానీ ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్ కానీ విధిగా నిబంధనలు పాటించాలి. వీళ్ళందరికీ ఆఫీసర్స్కి ఏ విధంగా చెక్ చేయాలని కొన్ని చెక్ లిస్టులు కూడా పంపించాం. ఏ ఐటమ్స్ చెక్ చేయాలి, సేఫ్టీ డిస్టెన్స్ సరిగా ఉందా లేదా, ఎక్స్ప్లోజివ్ క్వాంటిటీ ఎంత అమ్మాడు, ఎంత తెచ్చుకున్నాడు, ఎంత స్టాక్ మిగిలింది, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి మా లోకల్ ఆఫీసర్స్ జాయింట్ టీమ్స్ మామూలుగా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మా వాళ్ళు ఏం చెక్ చేయాలో సరిగా చెక్ చేయాలంటే కూడా ఏ పారామీటర్స్ చెక్ చేయాలని వాళ్ళు కూడా అవగాహన లేదు కొంతమందికి. అందువల్ల రొటీన్గా వెళ్ళొస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు డీటెయిల్గా వాళ్ళు. రంజాన్ మాసం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ మహబూబియా మసీదులో ఉపవాస దీక్షను ముగించుకునే సందర్భంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి సోదరభావాన్ని చాటుకున్నారు. రంజాన్ మాసం శాంతి, సహనం, పరస్పర ప్రేమకు ప్రతీక అని వివేక్ తెలిపారు. అన్ని మతాల ప్రజలు కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సామాజిక ఐక్యతకు నిదర్శనమన్నారు. కార్యక్రమం అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. అత్యంత పుణ్యకాలంగా భావించేటువంటి కాలంలో చాలా భక్తి శ్రద్ధలతో వారు అల్లాహ్ను పోలుస్తూ ఉపవాసాలు చేస్తూ యావత్ ప్రపంచం అంతా కూడా శాంతివంతంగా ఉండాలని చెప్పి అనేక విధాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా నేను రంజాన్ మాసంలో వాళ్ళతో కలిపి ఇఫ్తార్లో పాల్గొన్నాను. ఈ ఇయర్ కూడా రంజాన్ మాసంలో ఇఫ్తార్లో పాల్గొంటూ ఉన్నా. ఇటువంటి అవకాశం మనం వాళ్ళంత నిష్ఠగా ఉండలేకపోయినా కూడా ఈ యొక్క 30 నెలలు వాళ్ళు నిష్ఠగా ఉండి వాళ్ళలో ఒక భాగంగా మనం ఉన్నాం కాబట్టి ఆ పుణ్యం మనకు కూడా దక్కాలని చెప్పి మనందరికీ కూడా అది షేర్ అవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మాసంలో చాలా పవిత్ర భావంతో కులమత బదాలు ఏం లేకుండా అందరం కూడా కలిసి చేసుకున్నటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో మనం అందరం కూడా ఐక్యంగా ఉండి భారతీయులుగా మనం ముందుకు పోయే విధంగా ఏదైతే ఉంటున్నాయో చాలా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసేటువంటి పండుగలు ఇవన్నీ కూడా కేవలం ఒక మతానికో కేవలం ఒక సమాజానికే కాకుండా యావత్ భారతీయులందరికీ కూడా ఇది ఒక నిదర్శనంగా నిలుస్తూ మనం అందరం కూడా భారతీయులం కులమతాలకు అతీతంగా కూడా మనం అందరం కూడా సుఖ సాంశాలతో వర్ధిల్లాలి అని.
మహిళా దినోత్సవం వేళ మహిళా ఉద్యోగులకే అన్యాయం జరుగుతుంది. సర్వీస్ రిజిస్టర్ల కోసం అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ పల్నాడు జిల్లా మాడుగుల పిహెచ్సి పరిధిలోని ఏఎన్ఎంలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది జూన్ నెలలో బదిలీలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు తమ సర్వీస్ రిజిస్టర్లు ఇవ్వకుండా సీనియర్ అసిస్టెంట్ వైద్యాధికారులు వేధిస్తున్నారని వారు ఆరోపణలు చేస్తున్నారు. సర్వీస్ వివరాలు నమోదు చేయకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని, అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపే తమ సర్వీస్ రిజిస్టర్లు తక్షణమే అందేలా చూడాలని వారు కోరుతున్నారు. అవినీతికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేస్తున్నారు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఒక్కసారైనా వరల్డ్ కప్ అందుకోవాలని కివీస్ వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలవాలని టీమిండియా తహతలాడుతున్నాయి. నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ వేదికగా భారత్కు గతంలో చేదు జ్ఞాపకాలు కూడా మిగిల్చింది. ముఖ్యంగా 2023లో జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో భారత్ ఇక్కడే ఓటమి పాలైంది. అంతేకాకుండా ఈ టోర్నమెంట్లో సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికాపై భారీ ఓటమి చవిచూసిన తర్వాత కూడా భారత్ ఎలిమినేషన్ అంచుకు చేరుకుంది. అయితే ఇప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు ఆ జ్ఞాపకాలను చెరిపివేసి ఫైనల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా ఈ టోర్నమెంట్లో ఎప్పుడూ స్థిరంగా ఆడలేకపోయినా కీలక సమయంలో తమ ఆటను మెరుగుపరుచుకుంది. దీనిపై మరింత సమాచారం మా స్పోర్ట్స్ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మరి ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈసారి మనకి ఆ పాత జ్ఞాపకాలని, చేదు జ్ఞాపకాలని వదిలిపెట్టి సూర్యకుమార్ యాదవ్ హిట్ అందించి కప్ అందిస్తారంటారా? గుడ్ ఈవినింగ్. అయితే అందరి ఆశ అదే, ఎందుకంటే ఇండియా ఆ తర్వాత న్యూజిలాండ్ ఆడినటువంటి వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ లో ప్రధానంగా 3 మ్యాచ్లు కూడా మరి టీమిండియా అయితే ఓడిపోయింది. ఓవరాల్ గా ఇద్దరి మధ్య రికార్డు గా చూసినట్టయితే T20 మ్యాచ్ల్లో రికార్డు చూస్తే టీమిండియాది బాగానే ఉన్నప్పటికీ, అంటే ఓవరాల్ గా 30 మ్యాచ్ల్లో తలపడితే భారత్ 18, న్యూజిలాండ్ 11 మ్యాచ్లు, ఒక మ్యాచ్ అయితే ఫలితం తేలలేదు. కానీ వరల్డ్ కప్ లో చూస్తే మటుకు కాస్త ఒకంత ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఆడిన 3 మ్యాచ్ల్లో కూడా న్యూజిలాండే గెలవడము, అలాగే ఇటీవలి మ్యాచ్ లో అంటే అసలు న్యూజిలాండ్ సెమీఫైనల్ కి వస్తుందా, ఫైనల్ కి వస్తుందా రాదా అనేటువంటి ఒక ఆసక్తి అయితే స్టార్టింగ్ లో ఉంటే, ఎందుకంటే అది పాకిస్తాన్ తక్కువ రన్ రేట్ తో ఓడిపోవడంతో న్యూజిలాండ్ కి అవకాశం దక్కింది. కానీ సెమీఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై
సాధించినటువంటి ఒక విజయం ఏదైతే ఉందో ఆ విజయం చూస్తే గుబుల్ రేపు అనేటువంటి ఒక ఆట తీరైతే వాళ్ళు ప్రదర్శన చేశారు. ఎందుకంటే ప్రధానంగా ఓపెనర్లు ఇద్దరు అలాగే శ్రీఫాడ్ అయితే ప్రధానంగా సచిన్ ఈ మ్యాచ్ టాస్ ఏమన్నా కీలకం కాబోతుందంటారా? పరుగులు సాధించేటటువంటి ఒక రేట్ కావచ్చు, వాళ్ళు సిక్సర్లు కావచ్చు, ఇదే అయితే సత్యనారాయణ దీనికి ఏమన్నా ఈ మ్యాచ్కి టాస్ ఏమన్నా కీలకం కాబోతుందంటారా? హలో, ఈ మ్యాచ్కి ఏమైనా టాస్ ఏమైనా కీలకం కాబోతుందంటారా సత్యనారాయణ? 100% టాస్ కీలకమైనటువంటిది 100% ఉంటుంది. ఎందుకంటే ఇది పిచ్ అనేటటువంటిది ఏదైతే ఉందో 70% బ్లాక్ సాయిల్, 30% రెడ్ సాయిల్, 70% రెడ్ సాయిల్, 30% బ్లాక్ సాయిల్ తయారు చేశారు ప్రత్యేకంగా పిచ్ ని. అంతకుముందు బ్లాక్ సాయిల్ మీద టీమిండియా సౌత్ ఆఫ్రికాపై ఆడి తక్కువ స్కోర్కే పరిమితమైంది. అయితే ఇది ఇటు బ్యాటింగ్ కి అటు బౌలింగ్ కి కూడా అనుకూలించినటువంటి ఒక పిచ్. కాకపోతే టాస్ కీలకం, ఎందుకంటే ఎవరైతే టాస్ గెలుస్తారో ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బ్లూ ఫ్యాక్టర్ కూడా మ్యాచ్ లో ప్రభావం చూపబోతుంది. కాబట్టి రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ వేయడం అంత సాధ్యం కాదు. ఎందుకంటే బంతి గ్రిప్ అనేది దొరకదు, జారిపోతా ఉంటుంది. కాబట్టి బ్యాట్స్మెన్ కి ఫేవర్ గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టాస్ అనేది కీలకంగా ఉంది. అలాగే మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా టీమిండియా కొన్ని సెంటిమెంట్స్ కూడా ఫాలో అవుతుంది. ఎందుకంటే గత ఓటమి దృష్ట్యా మరి అక్కడ హోటల్ మార్పు కావచ్చు, అలాగే డగౌట్ మార్పు కావచ్చు, లేదంటే వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ మార్పు కావచ్చు. ఈ మార్పులన్నీ కూడా సెంటిమెంట్స్ ప్రకారంగా కొన్ని మార్పులు చేసుకునైతే టీమిండియా బరిలోకి దిగుతోంది. అలాగే గత మ్యాచ్ అంటే అయితే ఇంతకుముందు గెలిచినటువంటి మ్యాచ్ లో ఎలాంటి మార్పులు లేకుండా అభిషేక్ శర్మనే ఓపెనర్ గా తిరిగి ప్రయోగం దించాలని చూస్తుంది. కాకపోతే ఇటు సీనియర్లు ఇటు అభిషేక్ శర్మని అలాగే బౌలర్ ని ఇద్దరిని కూడా పక్కన పెట్టాలనేటటువంటి ఒక ఆలోచన అయితే చేస్తుంది. కానీ ఇటు చివరిగా వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంది. కుల్దీప్ యాదవ్ ని అలాగే అభిషేక్ శర్మ స్థానంలో మరొక బ్యాట్స్మెన్ ని ఆడించాలనేటటువంటి ఒక రింకు సింగ్ ని ఆడించాలనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. కానీ ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఖచ్చితంగా టీమిండియా మాత్రం హాట్ ఫేవరెట్ గా బరిలో దిగి ఈ రోజు కప్పు మాత్రం కొట్టిపెట్టే ఒక అవకాశం అయితే కనబడుతుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. సో అత్యంత అందరికీ కూడా ఎంతో ఎంతూజియాజంగా ఎదురు చూస్తున్న మ్యాచ్ సమయం దగ్గరకు వచ్చేసింది. వరల్డ్ కప్ ఆఖరి అంకం మొదలైపోయింది. ఈరోజు రాత్రి ఇండియా వర్సెస్ అదేవిధంగా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. 7 గంటలకు ప్రారంభం కాబోతుంది నరేంద్ర మోడీ స్టేడియంలో. ఒకంత ఆందోళన రేకెత్తించే విషయం అయినప్పటికీ కూడా ఇండియాలో జరుగుతూ ఉండడం అడ్వాంటేజ్గా ఇండియాకి మారబోతుంది. అదొకటే కాకుండా అత్యద్భుతంగా టీమిండియా రాణిస్తుంది. ఎవరో ఒకటో ఇద్దరు ప్లేయర్స్ ఆడుతూ వంటి చేత్తో మ్యాచ్లను సునాయాసంగా గెలిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇండియాలో జరుగుతూ ఉండడం, అది ఫైనల్ జరుగుతూ ఉండడం మరి ఇండియాకి అడ్వాంటేజ్గా కనబడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో మ్యాచ్ గెలుస్తారని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఇది వాటి అప్డేట్. చూస్తామండి అన్న. నమస్తే.